ఇప్పుడు అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందో బీజేపీ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతోంది. సో ఏ క్షణమైనా అమిత్ షా ఒక హార్ష్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అంతర్గతంగా పార్టీ వ్యవహారాల్లో కూడా ఈ ఎంపీలు ఇదే విషయాన్ని చాలా కరాగచ్చిగా చెప్తున్నారు. పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదు అనే ఆలోచనతోనే ఏ డిసిషన్ తీసుకున్నా ఉండాలని చెప్పి అమిత్ షా ముందు ఈ ఎంపీలు కానీ అంతర్గతంగా ఆయనకున్నటువంటి టీమ్స్ కానీ చెప్తున్నట్టు తెలుస్తుంది. సచిన్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఫోకస్ చేశారు. బండి భగీరథ్ ఇష్యూపై అమిత్ షా ఆరా తీశారు. బండి భగీరథ్ పాక్సో ఇష్యూకి సంబంధించి అమిత్ షా నివేదిక అడిగినట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక ఇచ్చారు. భగీరథ్ ఇష్యూకి సంబంధించి స్పెషల్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఫోకస్ చేశారు. బండి భగీరథ్ ఇష్యూపై అమిత్ షా ఆరా తీశారు. బండి భగీరథ్ పాక్సో ఇష్యూకి బండి భగీరథ్ పాక్సో ఇష్యూకి సంబంధించి అమిత్ షా నివేదిక అడిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన వెళ్లిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ని కేంద్ర మంత్రికి వివరించినట్టుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో గవర్నర్ ప్రత్యేక భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక ఇచ్చారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భగీరథ్ ఇష్యూకి సంబంధించి ప్రత్యేకంగా రిపోర్ట్ను ఇచ్చినట్లుగా సమాచారం. బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కేవలం ఇది తెలంగాణకు లేకపోతే ఆంధ్రప్రదేశ్కు మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి కొడుకి ఇటువంటి అఘాయిత్యానికి, ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడితే ఇటు సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది నేరుగా కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. దీంతో ఇది దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. ఈ అంశం మీద ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేస్తుంది. ఏం జరుగుతోంది తెలంగాణలో? మరి ముఖ్యంగా బండి భగీరథ్ ఇష్యూ ఎటువంటి టర్న్స్ తీసుకుంటోంది? ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇది భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు ఇక్కడ గొడ్డలు పెట్టే అవకాశం ఉంది? ఏ మేరకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను నిలువరించవచ్చు? అండ్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మ్యాప్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది, రూట్ మ్యాప్. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించిన కొలీగ్ మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహంతో ఉంది? హైకమాండ్ ఎటువంటి దృష్టి సారించింది? రైట్ సచిన్, బిఫోర్ ఐ కంటిన్యూ, గతంలో ఒక కేంద్ర మంత్రి ఇదే శాఖను అనుభవించినటువంటి కేంద్ర మంత్రి రైతులకు సంబంధించి ఢిల్లీలో ఏడాది పార్టీగా అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఆయన తన వాహనాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రి కుమారుడు కొంతమంది రైతుల మీదకి ఎక్కిస్తాడు. అప్పుడు ఆయన మీద కమిటీ వేసినటువంటి డైరెక్ట్ బీజేపీ పార్టీ ఆయన పదవుల నుంచి తొలగించింది. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది అనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మన తెలంగాణ గవర్నర్, అఫ్ కోర్స్ ఆయన గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, బట్ హీ బిలాంగ్స్ టు ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి అనేది మన గతంలో నుంచి చెప్పుకుంటున్నాను చాలా సందర్భాల్లో కూడా. సో శివప్రతాప్ శుక్లా రీసెంట్ గా అమిత్ షాతో భేటీ అయ్యారట, ఎప్పుడు భగీరథ కేసు స్టార్ట్ అయిన తర్వాత. అయితే ఈ సమయంలోనే హైకమాండ్ కి అంటే బీజేపీ అధిష్టానానికి కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. బండి భగీరథ్ అనేటువంటి ఈ పోక్సో కేసు పార్టీకి ఎంత డ్యామేజ్ కలిగించింది. జనరల్ గా నేను మొదటి నుంచి మనం ఈ విషయాలపైన చెప్తున్న సమయంలో చాలా సందర్భాలు నేను ప్రస్తావించిన అంశం ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ భగీరథ్ ప్లేస్ లో కనుక బషీర్ ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు అగ్గిపడిపోయేది. మంటలు ఎక్కడ చూసినా మంటలు కనిపించేవి. అంతటి స్థాయిలో ఒక పొలిటికల్ యుద్ధానికి దిగేది బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ భగీరథ్ ఉన్నాడు కాబట్టి బీజేపీ నాయకులు ఎక్కడ ప్రస్తావించలేదు. అంత పెద్ద మోడీ సభ జరిగింది, మోడీ వస్తున్నారని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బీజేపీ అనేక రకాల కార్యాచరణ రూపొందించింది. సుమారుగా ఒక 6 to 7 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారైనా పరేడ్ గ్రౌండ్ లో చాలా పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. కానీ ఆ మరుసటి రోజు ఎప్పుడైతే
బండి భగీరథ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో భేటీ జరిపి డీజీపీకి ఆదేశాలు జారీ చేసి సిట్ ఏర్పాటు చేశారో మోదీ వచ్చిన సభ కూడా ఉపయోగం లేకపోయింది. అంటే ఒక 1 వీక్ to 10 days వరకు మోదీ మానియా కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, తమిళనాడు అస్సాం ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, ఇక్కడ ఈ రిజల్ట్స్ పుదుచ్చేరి రిజల్ట్స్ కానీ చాలా సానుకూలంగా వచ్చాయి. సో ఎన్నో రోజుల ఆశయం వెస్ట్ బెంగాల్ నెరవేరింది. ఈ పవర్ నెక్స్ట్ టార్గెట్ మనం చూసాం, మీరు కూడా చెప్పుకొచ్చారు, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి బీజేపీ పోస్ట్ చేసింది కూడా ట్విట్టర్లో. అలాంటిది మోదీ వచ్చిన తర్వాత అదే మానియాని కొనసాగిస్తారు, అదే రకంగా మోదీ మానియా ఉంటుందని చెప్పి ఆలోచించిన బీజేపీకి భగీరథ కేసు ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. అది ఒక సాదాసీదా కార్యకర్తనో లేకుంటే ఇంకెవరైనా ఆయన అనుకున్నా పర్వాలేదు, కానీ ఒకప్పుడు రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసిన ఆయన, బీజేపీ అంటేనే బండి సంజయ్ అనే రకంగా వినిపించిన పేరు ఒకనొక సందర్భంలో. అలాంటి బండి సంజయ్ కుమారుడు ఈ కేసులో ప్రధానంగా ఆయన కేసు ఎదుర్కోవడము, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలను అబ్స్కాండ్ లో ఉండడం చెప్పడం అనేది సిట్ ఏర్పాటు చేయడము. నెటిజన్స్ ఇక్కడ చాలా గొప్ప విషయం ఒకటి ఏంటంటే సోషల్ మీడియా ప్రతి సెకండ్ కూడా వేర్ ఈజ్ బండి భగీరథ అన్నట్టుగా అన్వేషించింది, చూడడం మొదలుపెట్టింది. సోషల్ మీడియానే ఈరోజు బండి భగీరథ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని ఏకంగా ప్రభుత్వాన్ని నిందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్తో కలిసిపోయారని చెప్పి, బండి సంజయ్ కుమారుడిని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియా క్వశ్చన్ చేసింది, ఆ స్థాయిలోకి వెళ్ళింది. సో బేసిక్ గా గుజరాత్ లో దట్ దెన్ గుడ్ గవర్నెన్స్ అనే విషయంలో సోషల్ మీడియా అనే మానియాతోనే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఆ రోజు మూడోసారి ముఖ్యమంత్రిగా మోదీ అయ్యారనేది అప్పుడు ప్రశాంత్ కిషోర్ సమయంలో ఎంచుకున్న ఎజెండా నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియానే పరమావధిగా తీసుకుంది బీజేపీ పార్టీ టిల్ దెన్ టు నౌ. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం కూడా బీజేపీని క్వశ్చన్ చేస్తోంది. మీరు చూసినట్టయితే ట్విట్టర్లో మొన్నటి వరకు వేర్ ఈజ్ రఘునందన్, వేర్ ఈజ్ ధర్మపురి అరవింద్, వేర్ ఈజ్ ఈటల రాజేందర్, వేర్ ఈజ్ రామచంద్రరావు అనే క్వశ్చన్స్ వచ్చాయి. టిల్ డే ఆ రోజు 8th May రోజు పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 days, ఇట్స్ ఆల్మోస్ట్ 10 days, ఏ ఒక్కరైనా రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఏకంగా రామచంద్రరావు రియాక్ట్ ఏమన్నారు, ఆయన అది పర్సనల్ కేసు, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. బండి సంజయ్ ఎస్ ఆయన మా కేంద్ర మంత్రి, మా పార్టీ నాయకుడు, కానీ ఆయన కుటుంబ వ్యవహారాన్ని పార్టీకి లింకప్ చేయకూడదని చెప్పి మాట తప్ప ఎవరు కూడా దాన్ని సమర్థించే ప్రయత్నం చేయలేదు. అలాగని చెప్పి దాన్ని వ్యతిరేకించడం లేదు, సైలెంట్ గా మౌనంగా ఉండిపోయారు. సో ఇక్కడ బీజేపీ ఎటువంటి పొలిటికల్ చదరంగంలో ఇరుక్కుందనంటే, సో తమ దాకా వస్తే ఇలాగ ఉంటుందన్న రకంగా పబ్లిక్ అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు బండి భగీరథ కేసుతో బీజేపీ ఎంత డ్యామేజ్ అయింది, ఎంతలా ఇరుక్కుపోయాము అనే రకంగా అమిత్ షా ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారండి. దట్ సేమ్ టైం గతంలో అజయ్ మిశ్రా చెప్పినట్టుగా అక్కడ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి సేమ్ పొజిషన్ అనుభవించినటువంటి వ్యక్తి తన కుమారుడు కొంతమంది రైతుల మరణానికి కారణమైతే తన పదవిని తొలగించినట్టుగానే ఇటు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ పదవి కూడా తొలగించాలి అని చెప్పి అటు విపక్షాలు అంటే కవిత క్వశ్చన్ చేశారు. అట్ ది సేమ్ టైం బాధితురాల తరఫున న్యాయవాదిగా ఉన్నటువంటి పప్పు నాగేశ్వరరావు కూడా ఒక లేఖ రాసుకొచ్చారు ప్రధానికి. సో డిమాండ్స్ ఎక్కువగా వినబడుతున్నాయి. ఒక పోక్సో కేసు ఎదుర్కొన్నటువంటి కుమారుడు తండ్రి ఈ స్థాయిలో ఉంటే ఆ పోక్సో కేసు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరగదు కాబట్టి ఆయన పదవుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి ఈ డ్యామేజ్ మనం కంట్రోల్ చేయాలంటే నిజంగానే బండి సంజయ్ మనం తొలగించాలా అనే క్వశ్చన్ తో అమిత్ షా రంగంలో దిగి ఇన్స్పెక్షన్ ఆయన ప్రాసెస్ ఆయన చేస్తూ ఉన్నారు. అందరికి తెలిసిందే పార్టీలో చాలా కీలక ఎవరంటే అమిత్ షాని చక్రం తిప్పుతూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా. సో ఇప్పుడు అమిత్ షా డైరెక్ట్ గా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ టార్గెట్ అనుకున్నాం కదా, మరి తెలంగాణలో బీజేపీ ఆ స్థాయిలో ఉందా? సౌత్ ఇండియాలో వాళ్ళకున్న స్కోప్ ఒకటి తెలంగాణను మాత్రమే. సో కేరళలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడుకు ఆప్షన్ లేదు, కర్ణాటకలో నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఇప్పుడున్న ఆప్షన్ వల్ల తెలంగాణలో మనం ఎంట్రీ కాగలుగుతామా అనే క్వశ్చన్ తో అమిత్ షా కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సో బండి సంజయ్ పదవికి కూడా కొంత గండం అన్నట్టుగానే భావించాలి. డైరెక్ట్ గా అమిత్ షా దిగారంటే ఆ స్థాయి వరకైనా ఎక్స్ట్రీమ్ డెసిషన్ కూడా తీసుకుంటారనే బికాస్ పార్టీ ఉండాలి కాబట్టి, పార్టీకి సంబంధించి కొంత ఇక్కడ జవసత్వాలు ఉండాలి, పార్టీ ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి. సో ఆల్రెడీ గవర్నర్ తో తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఈ కేసులో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు, ఆ అమ్మాయి మైనర్ అని కానీ, ఆ అమ్మాయిపై నిజంగానే అఘాయిత్యానికి పాల్పడే బండి భగీరథన్ కానీ ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏ సెక్షన్స్ పెడుతున్నారు, ఏ శిక్షల అమలయ్యే అవకాశం ఉంది, ఇలా ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అమిత్ షా ఆరా తీస్తున్నారు. సో అమిత్ షా ఏ డెసిషన్ అయినా అంటే ఏ సెకండ్ అయినా ఒక హార్ష్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. బికాస్ పార్టీని పూర్తిగా ఒక వ్యక్తి కోసమో ఒక సింగిల్ ఎజెండా కోసమో పూర్తిగా తాకట్టు పెట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఇచ్చినప్పుడే తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు సింగిల్ డిజిట్ నుంచి కాస్త 8 members ఎమ్మెల్యేస్ ఇక్కడ గెలిపించుకోగలిగారు. మొన్న మధ్య మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు అనుకున్న స్థాయి రిజల్ట్స్ రాకపోయినా కూడా బట్ మనం ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతామనే సంకేతాన్ని మాత్రం కొన్ని మున్సిపాలిటీలు దక్కించుకోవడంతో దొరికింది. వీటన్నిటిని కొలాప్స్ చేసుకోవాలా ఒక్క సింగిల్ పర్సన్ కోసం, ఒక్క కేసు కోసం ఇంతలా మొత్తం మనం కిందికి డౌన్ అయిపోవాలన్న రకంగా వాళ్ళు భావిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటారు.